మాది నారాయణఖేడ్ నిజాంపేట్ మండల్. మేము హైదరాబాద్లో ఉంటాము. గురుస్వామి గారు సార్ గారి గురించి చెప్పి మేము అక్కడి నుంచి ఇక్కడ వరకు అపాయింట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. నా 43 ఇయర్స్లో ది బెస్ట్ డే అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ గురువారు చెప్పింది ఏంటంటే సమస్య నీలోనే ఉంది, కర్మ సిద్ధాంతం, ఎలా డెవలప్ కావాలి, టైం మేనేజ్మెంటు, క్యాష్ మేనేజ్మెంటు ఇవన్నీ గురించి చెప్పడం జరిగింది గురుగారు. దీంతోపాటు నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గురుస్వామి గారికి. యాక్చువల్గా మార్నింగ్ వరకు సార్ ఇందాక చెప్పినట్టు నెగిటివ్ థాట్ అన్నట్టు నేను గడప దగ్గరికి వచ్చేంత వరకు కూడా నెగిటివ్ థాట్లోనే ఉన్నాను నేను. ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడి వరకు వస్తున్నాము, ఏంది ఏం కథ అని చెప్పేసి ఉన్నా. ఎప్పుడైతే గడప లోపల అడుగుపెట్టినో అన్నీ నా పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ యాక్టివ్ అయిపోయినాయి. ఈ చక్రాలు కానీ నేను ఇప్పటివరకు 6 చక్రాలే ఉంటాయని అనుకున్నా, కానీ గురుగారు చెప్పింది ఏంటంటే 7 చక్రాలు ఉంటాయి, ఇన్ని బంధాలు ఉంటాయి, పైన ఒక ముడేసేది అనేది ఉంటుంది అనమాట. దాని గురించి కూడా చెప్పడం అనేది చాలా అంటే 43 ఇయర్స్లో ది బెస్ట్ డే ఈజ్ ద మై లైఫ్ అని చెప్పేసి ఈ మూలంగా తెలియజేసుకుంటున్నా. అంటే మళ్ళీ గురుగారు చెప్పింది ఏంటంటే ప్రతి వస్తువు, ఫ్యానుకు, ఈవెన్ టైల్స్ కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలనే ధోరణిలో ఉన్నది అని చెప్పేసి, ఎవరికైనా తగులుతూనే సారీ అని అది అని చెప్తాం, కానీ ఈ ఫ్యాన్లకు కూడా రిమోట్ కంట్రోల్ కూడా కృతజ్ఞత చెప్పాలని చెప్పేసి అంటున్నానంటే అది మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఒక ఏసీ మనము ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కొబ్బరికాయ కొడతాం, కానీ దానికి కృతజ్ఞత చెప్పాం. ఇప్పుడు మాత్రం కృతజ్ఞత చెప్పాలని చెప్పేసి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.